సింహరాశి వారు 2024 సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో, రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. సింహరాశి వారికి ఈ సమయం అంతా చాలా చక్కటి ఫలితాలు వస్తాయనడంలో ఆశ్చర్యం లేదు. అనుకోకుండా శ్రమ తగ్గి మంచి ఫలితాలు ఉంటాయి. శారీరకంగా శ్రమ తగ్గుతుంది. అనుకోని ధనాదాయం పెరుగుతుంది. కళారంగాల వారికి మంచి అవకాశాలు లభించడం ద్వారా మీకు మంచి బహుమతులు, అలాగే పనికి తగ్గ ఫలితం లభించడము ఆనందాన్ని ఇస్తుంది. నిల్వధనం పెరుగుతుంది. అనుకోకుండా పెట్టుబడులు మీకు లాభాల్ని తెచ్చిపెడతాయి. షేర్ మార్కెట్ రంగంలో మీకు అనూహ్యంగా మంచి ఫలితాలు ఉంటాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ల నుండి మీకు సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఈ స్వగ్రామంలో మీకు గుర్తింపు అనేది లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో కొంత చికాకులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. అనుకున్నట్టుగా మీకు విద్యా రుణం కానీ, ఇంటికి సంబంధించినటువంటి రుణం కానీ లభిస్తుంది. ఇంటిని, స్థిరాస్తిని కొనుగోలు చేయగలుగుతారు. అదృష్టవంతులని చెప్పవచ్చు. దూర ప్రయాణాల్లో కానీ, తీర్థయాత్రల్లో కానీ మీకు అనుకోకుండా అసౌకర్యాలు నెలకొనేటువంటి అవకాశం ఉంది. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అడ్మిషన్స్ లభించడం, యూనివర్సిటీలు, గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీల్లో మీకు అడ్మిషన్స్ లభించడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకున్నటువంటి అవకాశాలు అందిపుచ్చుకొని మీరు చక్కటి ఉద్యోగంలో స్థిరపడతారు. బదిలీ అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తే మంచిది. ఇంటిలో మార్పులు చేర్పులు చేయాల్సి రావడం, లేదా ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు చేపడతారు. కొంత చుట్టుపక్కల వారితో ఈ విషయంగా మీకు రణగొణ ధ్వనులు ఏర్పడవచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభసూచకం. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ముందుకు జరిగి శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మానసికంగా అశాంతి నెలకొనేటువంటి అవకాశం ఉంది. ఎంత ప్రయత్నించినా కూడా మీరు పొదుపు చేయలేరు. డబ్బు ఖర్చు విషయంలో మీరు జాగ్రత్త పడలేకపోతారు. సో బంధుమిత్రుల నుంచి కూడా అనుకోని సంఘటనలు మీకు ఎదురవ్వడానికి ఆస్కారం ఉంది. మరి సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వారికి మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉందో చూద్దాం. ఈ రాశి వారు సూర్యుడిని ఆరాధించడం, రాగి పాత్రతో సూర్యుడికి అర్ఘ్యం వదలడం ద్వారా, అలాగే శనికి ప్రదక్షిణలు చేయడం ద్వారా, శని మంత్రాన్ని జపించడం ద్వారా, నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా 19 సార్లు జపించడం ద్వారా మీరు మరింత చక్కటి ఫలితాలు పొందేటువంటి ఆస్కారం ఉంది. అందరికీ నమస్కారం.